ఏ విధంగానైతే 150 క్రాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ట్రెండ్స్లో ఇచ్చినప్పుడు 1-2 సంస్థలు మినహాయిస్తే మెజారిటీ సంస్థలు ఏమి ఇచ్చినాయి? కూటమికి మెజారిటీ ఇచ్చినటువంటి వాటిలో కూడా 50-60 స్థానాలు జగన్కి ఇచ్చింది వైసీపీ. ఐపోల్స్ లాంటి సంస్థలు కూడా ఇక్కడ మొన్న వచ్చినప్పుడు చూస్తే 63 స్థానాలు ఇచ్చినాయి. అంటే కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఈ రకంగా ఉంటుందని మనం ఇప్పుడే తొందరగా రావడం స్వీప్ గా అవుతుంది అనేది చెప్పలేదు. కాకపోతే పోటీ మాత్రం తీవ్రంగా ఉంది అనేది ఇక్కడ అయింది. ఇది కంటిన్యూ అయితే టీడీపీ పార్టీకి డంపింగ్ మ్యాట్తోని వచ్చి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుంది. ఒకవేళ వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు ఊహించింది కాబట్టి సహజంగా ఏంటంటే ఉద్యోగస్తుల యొక్క తీరు ఒక 5 ఏళ్ళకు ఒకసారి మారిపోతుంటుంది. గవర్నమెంట్కి యాంటీ ఉంటుంది. అంటే వాళ్ళకు కావాల్సినటువంటి స్కీమ్స్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ కావచ్చు లేదా బదిలీలకు సంబంధించిన అంశం కావచ్చు, ఇలాంటి అంశాలలో ప్రభుత్వం ఇగ్నోరెన్స్ కాబట్టి మాట్లాడదాం. పిఠాపురం నియోజకవర్గం, మరొకసారి పిఠాపురం నియోజకవర్గానికి వెళ్తే పవన్ కళ్యాణ్ అక్కడ సూపర్ లీడింగ్ తో కొనసాగుతున్నారు. అక్కడ ప్రజలకు వెళ్ళి అడిగినప్పుడు కూడా కొంతమంది వంగా గీత వైపు అంటే దాదాపుగా మెజారిటీ మనకి పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారు. ఈసారి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి గెలిపించుకుంటామని వర్మ, మెయిన్ గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సపోర్ట్ క్లియర్ కట్ గా కనిపించింది అక్కడ. మరి పవన్ కళ్యాణ్ లీడింగ్ కి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ రాజేష్. రాజేష్ 175 కూటమి. థ్యాంక్ యూ ఆశ. వైనాట్ 175 అని, అలాగే కూటమి 175 అని చెప్పి వీళ్ళైతే బరిలో దిగిన నేపథ్యంలో ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు కూడా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆధిక్యంలో వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే బరిలో ఉన్నారు. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే వారు మొదటి రౌండ్ లో సుమారు 4,350 ఓట్లు ఆధిక్యంతో అయితే మొదటి రౌండ్ అయితే ముందుకెళ్ళని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో చేసుకుంటే ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉండడం, ఏపీలో ఉన్నారు. ఏపీ రాజకీయాలంతా 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు గెలుపొందుతారు, ఎవరు ఆధిక్యంలోకి వస్తారు అన్న దానిపై అయితే ఇప్పటికే కోట్ల రూపాయలు బెట్లు అయితే నడిచిన నేపథ్యంలో పక్క ఎవరైతే వైసీపీ అభ్యర్థి వంగా గీత ఖచ్చితంగా నేను 6,000 నుంచి 7,000 మెజార్టీతో గెలుపొందని చెప్పి వారి యొక్క కార్యకర్తలకు కానీ వారికి ప్రజలకు కానీ చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే వైసీపీకి సంబంధించి బహిరంగ సభలో కూడా ఎవరైతే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారైతే అంటే ఖచ్చితంగా మీరు పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీతను గెలుపొందిస్తే ఎంతో పిఠాపురం నియోజకవర్గంతో అభివృద్ధి చేస్తాను, అలాగే డిప్యూటీ సీఎం పిఠాపురం వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తాను చెప్పి వారికి ప్రజానికానికి భరోసా ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ నగ్గుద్దని చెప్పి వారంతా ఆలోచనల భావనలో అయితే అడుగులు వేశారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఏవైతే ఈ రోజు కౌంటింగ్ జరిగిన నేపథ్యంలో మొదటి రౌండ్ లో అయితే ప్రస్తుతం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4,350 ఓట్ల ఆధిక్యంతో అయితే వీరు మొదటి రౌండ్ ముందున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే 14 నుంచి 19 రౌండ్లు అయితే ఒక జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 అసెంబ్లీకి సంబంధించి ఒక కౌంటింగ్ అయితే మొదలవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో ఉత్కంఠగా అయితే ప్రజలైతే ఎదురు చూస్తూ పరిస్థితి. అంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజానిక అంటే ఎంత వరకు అంటే ఆయన మెజార్టీ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చూసుకుంటే 2,04,000 ఓట్లు అయితే పోలేని పిఠాపురం నియోజకవర్గం సంబంధించి అంటే 86.5% పోలేంది. అంటే 86.5% పోలేంది. అలాగే ఎక్కడా ఊహించని రీతిగా అంటే ఒక ఎవరైతే యువత ఉన్నారో యువత ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఇతర దేశాల నుంచి కూడా వచ్చే పరిస్థితి కనబడింది. అయితే వారు ఓటు వినియోగించుకుని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపొందుతాము, 1,00,000 మెజార్టీ చేస్తామని చెప్పి ఎవరైతే పిఠాపురం సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం స్థానిక ప్రజానికం అయితే చెప్పే పరిస్థితి కనబడింది. అయితే ఓ పక్క దాని పక్క చూసుకుంటే మరో పక్క చూసుకుంటే ఎవరైతే కాకినాడ ఎంపీకి సంబంధించి కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కూడా అంటే కాకినాడ పార్లమెంట్ వైపు చూసుకుంటే 10,000 మెజార్టీ అయితే ప్రస్తుతం అధికంలో అని చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉంటూ ఇక్కడున్న కింద ఉన్న 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 7 నియోజకవర్గాలు దాని ప్రభావంతో కూటమి ఖచ్చితంగా ఆధిక్యత ఉంటది, అంటే ఊహించిన రీతిలో మెజార్టీతో ఖచ్చితంగా గెలుపొందుతారని చెప్పి ఓ పక్క కూటమి అభ్యర్థులు అయితే వారు ఆలోచించే పరిస్థితి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్న నేపథ్యంలో కోట్ల రూపాయలు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో అంటే ఈ ఇంచుమించు 2,04,000 ఓట్ల పోలేదు కాబట్టి సుమారు
70 నుంచి 80,000 అయితే ఏదైతే వంగ గీతకి పోలేనా మిగతా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కే పోలవుతాయి. అంటే సుమారు 50 నుంచి 60,000 మెజార్టీతో ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందుతారు అని చెప్పి ఎవరైతే జనసేన నాయకులు కానీ అభిమానులు కానీ వారైతే కంఠాస్పదంగా చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ చూస్తే అంటే వారు చెప్పే మాటలు ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50 నుంచి 60 సుమారు మెజార్టీతో గెలుపొందుతారని చెప్పి ఎవరైతే జనసేన పార్టీ నాయకులు కానీ అభిమానులు చెప్పే మాట గెలుస్తుందా, లేక ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి